కళేబరాలు, కొవ్వు పదార్థాలతో తయారైన కల్తీ వంట నూనెతో చేసిన ఆహార పదార్థాలను మనం తెలియకుండానే తింటున్నామా? రోజురోజుకి పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు ఈ కల్తీ నూనెలే ప్రధాన కారణమా? కాసుల కోసం అక్రమ మార్గాలలో ఆహారాన్ని సైతం కల్తీ చేస్తుంది ఎవరు? వారిని కాపాడుతూ సమాజ నాశనానికి కారణమవుతుంది ఎవరు? ఆహార పదార్థాలు తయారు చేసే కేంద్రాలపై నిత్యం తనిఖీలు చేయవలసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్స్ లో తక్కువ ధరకు దొరికే ఆయిల్ అంటే అదే కల్తీ ఆయిల్ అనుకోవలసిన పరిస్థితి వచ్చిందా? కల్తీ ఆయిల్స్ కహానీపై 99 టీవీ ప్రత్యేక కథనం. ఏలూరులో దొరికిన ఈ కల్తీ నూనెలు ఏదైతే కబేళాల దగ్గర నుంచి సేకరించిన కొవ్వుతో తయారు చేస్తున్న ఆయిల్ కు సంబంధించి ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి అదే రకంగా బిర్యానీ పాయింట్లకు కూడా సప్లై చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇలా చూసుకుంటే మనం ఎంత విషాన్ని తింటున్నాం అనేది అర్థమవుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, బిర్యానీ పాయింట్లో వాడుతున్న ఆయిల్ ఎలాంటి ఆయిల్, ఎటువంటి రసాయనాలు, ఎటువంటి ఆయిల్స్ వాడుతున్నారు అనేది కూడా వాళ్ళు దృష్టికి పెట్టకపోవడం వల్ల కూడా ఇటువంటి ఏదైతే ముఠాలు నకిలీ ఆయిల్ తయారు చేసే కబేళాల వ్యర్థాలతో, పువ్వులతో నకిలీ ఆయిల్ తయారు చేసే ముఠాలు అయితే పెరగబడకు కూడా కారణంగా కూడా మనం చూసుకోవచ్చు. మనం ఎంతో ఇష్టంగా తినే ఫాస్ట్ ఫుడ్, గుమగుమలాడే బిర్యానీ, ఆకలి తెచ్చే హోటల్ భోజనం ఇవన్నీ నిజంగా ఆరోగ్యకరమేనా అనే ప్రశ్న ఇప్పుడు సామాన్యుడిని వెంటాడుతోంది. మనం రుచి అనుకుంటున్నది ఆహారమా, లేక నెమ్మదిగా ప్రాణాలు తీసే విషమా? నగరాల్లో, పట్టణాల్లో కల్తీ నూనె మాఫియా కోరలు చేస్తోంది. జంతు కళేబరాల నుంచి తీసిన కొవ్వును వంట నూనెగా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఈ స్లో పాయిజన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు తెలిస్తే బయట తినాలంటేనే గుండె వణికిపోతోంది. కొద్ది రోజుల క్రితం ఏలూరు నగర శివారు ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసిన తనిఖీలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. జంతు కళేబరాలు, కొవ్వుతో తయారవుతున్న కల్తీ నూనె కేంద్రాలను అధికారులు గుర్తించారు. 2 వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే దీని వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేస్తోంది అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. పట్టుబడ్డ వారు సబ్బుల తయారీ కోసం ఇతర రాష్ట్రాలకు పంపుతున్నామని చెబుతున్నా వాస్తవానికి ఈ ఆయిల్ రోడ్లపై ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లకు అతి తక్కువ ధరలకు చేరుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాల అంచులో జనానికి దూరంగా ఉన్న రహస్య స్థావరాల్లో ఈ కల్తీ వంట నూనె తయారీ జరుగుతోంది. చనిపోయిన పశువులు, ఇతర జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వును భారీ డ్రమ్ముల్లో కరిగించి రంగులు, ప్రమాదకర రసాయనాలు కలిపి రాత్రికి రాత్రి మార్కెట్లోకి వదులుతున్నారు. తక్కువ ధరకు లభించడంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు ఈ ఆయిల్ను ఎగబడి కొనుగోలు చేస్తున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్ నుంచి స్టార్ హోటల్ వరకు ఈ కల్తీ నూనె వినియోగం విస్తృతంగా జరుగుతోంది అన్న మాట కఠిన నిజం. నూడిల్స్, మంచూరియా వంటి ఫాస్ట్ ఫుడ్ తయారీలో ఈ నూనె విరివిగా వాడుతున్నారని సమాచారం కూడా ఉంది. ఇక బిర్యానీ పాయింట్లో అయితే రంగు, వాసన, రుచి కోసం ఈ ఆయిల్ ను కలుపుతున్నారు. పూరీలు, బజ్జీలు, బోండాలు వేయించేందుకు ఇదే విషయాన్ని ఇంధనంగా వాడుతున్నారు. మనకు రుచి ఇస్తున్నట్టు అనిపించే ఈ ఆహారం చేప కింద నీరులా మన ఆరోగ్యాన్ని కబళిస్తోంది. కళేబరాలతో కల్తీ ఆయిల్ వంటి ఘోరాలు జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించకపోవడం అత్యంత దారుణమంటున్నారు స్థానికులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ కల్తీ ఆహారాన్ని నిరోధించాలని కోరుతున్నారు. కల్తీ నూనె గురించి తెలిసినా అధికారులు మొద్దు నిద్రపోతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ కల్తీ నూనె స్థావరాలపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే కిరాతకులను కఠినంగా శిక్షించకపోతే రేపటి సమాజం అనారోగ్యంతో కూనారెళ్లటం ఖాయమని చెబుతున్నారు. ఈ విధంగా కాసుల కోసం మనుషుల ప్రాణాలతో చెలగట్టమడే అక్రమార్కులపై పీడీ యాక్ట్, కఠినమైన చట్టాలను అమలు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిమ్మగడ్డ నరసింహ, భారత కమ్యూనిస్ట్ పార్టీ నూజివేడు నియోజకవర్గ కార్యదర్శి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు వివాదం 1.5 పైగా సాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లాలో అనేక చోట్ల కల్తీ నూనె, కల్తీ మద్యం స్కాములు కూడా బయటకు వచ్చింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ, విజిలెన్స్ అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ
దీనిపై నిఘా పెట్టి కఠినమైన చర్యలు తీసుకునే విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఓ పక్క దేవుని లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని చెప్పని ప్రతిపక్షం అధికార పక్షాన్ని వాదోపవాదములు విమర్శలు ప్రతివిమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే గుట్టు చప్పుడుగా ఏలూరులో జంతువుల కళేబరాల నుంచి నూనెని తయారు చేసే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా నూజివేడి నియోజకవర్గంలో కల్తీ మద్యాన్ని తయారు చేసే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. పీడీ యాక్ట్ పెట్టి కఠినమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలను ఉపయోగించి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరుగుల ప్రపంచంలో జనం బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయారు. ఇదే అదురుగా భావించిన అక్రమార్కులు సామాన్యుడి ఆయువుని తుంచేస్తున్నాయి. నిత్యం నిఘా ఉంచాల్సిన ఆహార భద్రతా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉండటంతో ఈ మాఫియా బరి తెగిస్తోంది. తనిఖీలు కేవలం తూతు మంత్రంగానే సాగుతున్నాయి అన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తమకు అందిన సమాచారం మేరకు దాడులు చేసి ఈ కల్తీ నూనెల గుట్టురట్టు చేశామని అధికారులు పేర్కొంటున్నారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఏలూరు జిల్లా మాది. ఏలూరు జిల్లాలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్గా పనిచేస్తున్నాను. 3/3/2026 తేదీన ఉదయం సుమారు 10:30 ఆ టైంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారి నుంచి మాకు సమాచారం వచ్చింది. ఆ ఎస్పీ గారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తంగెళ్ళమూడి ఏరియాలో అలాగే ఆదివారపేట పరిసర ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు పశు కొవ్వుతోటి మాంసంతో ఎడిబుల్ ఆయిల్ని తయారు చేసి నూనెలను తయారు చేసి వాటిని మానవ ఆహారం కొరకు అమ్ముతున్నట్లుగా అక్రమమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని వాళ్ళకి విశ్వసనీయమైన సమాచారం వచ్చిందని, దానిపైన వారి సిబ్బందితో కలిసి వారి ఆదేశం ఎస్పీ గారి ఆదేశం వరకు వాళ్ళ సిబ్బంది సదరు ప్రదేశానికి వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ ఆయిల్ తయారు చేయడం అనేది, ఈ కొవ్వుతో తయారు చేయడం అనేది గుర్తించారు. వెంటనే వారు ఇది మానవాహారం కొరకు విక్రయిస్తున్నారన్న ఒక వార్త ఉన్నట్టు దాని మీద మాకు వెంటనే సమాచారం ఇవ్వగానే నేను మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామరాజు గారితో కలిసి సదరు ప్రదేశానికి వెళ్ళి చాలా విస్తృతమైనటువంటి చర్యలు తీసుకున్నాం. విస్తృతంగా దాడులు కూడా నిర్వహిస్తాం త్వరలో. అటు వైద్యులు చెబుతున్న భయంకరమైన నిజాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కల్తీ నూనెలో ఉండే రసాయనాలు నేరుగా శరీర కణజాలాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు దీర్ఘకాలంలో క్యాన్సర్ కు దారితీస్తాయి. జంతు కొవ్వు రక్తనాళంలో పేరుకుపోయి చిన్న వయసులోనే గుండెపోటుకు కారణమవుతోంది. కాలేయం, కిడ్నీలు ఈ విషయాన్ని తట్టుకోలేక దెబ్బతింటాయి. పేగుల్లో అల్సర్లు, తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. పరుగుల ప్రపంచంలో సమయం లేక ప్రజలు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయారు. ఇదే అదురుగా అక్రమార్కులు సామాన్యుడి ఆయువుని తుంచేస్తున్నారు. నిత్యం తనిఖీలు చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ తమకు సమాచారం అందిన వెంటనే దాడులు చేసి కల్తీ నూనె గుట్టును రట్టు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. నేను ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్లో ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నానండి. నా పేరు గంగా భవాని. మాకు 3వ తారీఖున ఈ నెల 3వ తారీఖున మా విజిలెన్స్ ఎస్పీ గారికి కె నాగేశ్వరరావు గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు మా యూనిట్ నుంచి 4 బృందాలుగా సమాచార యొక్క స్థావరాల మీద రైడ్ చేయడం జరిగింది. అది సమాచారం ఏంటంటే ఈ జంతువుల యొక్క కళేబరాల నుండి అలాగే ఆ కొవ్వు నుండి నూనె తయారు చేస్తున్నారు, యానిమల్ ఫ్యాట్ ఆయిల్ తయారు చేస్తున్నారు. దాని నిమిత్తం మేము రైడ్ చేయడం జరిగింది. పలు ప్రదేశాల్లో రైడ్ చేయగా మాకు లంకపేటలోను అలాగే ఆదివారపేటలోను 2 చోట్ల మాకు మెటీరియల్ దొరికిందండి. యానిమల్ ఫ్యాట్ ఆయిల్ దొరికింది. చేయకూడదు, ఇది నేరం ఇది అని చెప్పి ఏదైతే యానిమల్ ఫ్యాట్ ఆయిల్ ఉందో దాంట్లోంచి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. వాళ్ళు ల్యాబొరేటరీకి పంపించారు. అలాగే వీళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో.
ఎవరైతే ఆ ఇద్దరు ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళకి తదుపరి చర్య నిమిత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రాపర్టీని ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కల్తీ నూనె తయారీపై స్థానికులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా మొత్తునిద్ర వీడి నిరంతర తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే కిరాతకులపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలు అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపకపోతే రేపటి సమాజం అనారోగ్యంతో కునారెళ్లటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఈ జంతు కళేబరాలతోనూ కొవ్వులతోనూ చేసిన ఆయిల్స్ ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడటం ద్వారా క్యాన్సర్లో బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటుండగా ఇటువంటి ఏదైతే కల్తీ ఆయిల్ తయారవుతున్నప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండటం, అదే రకంగా ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోకుండా వ్యవహరించడం అనేది ఏదో ఫుడ్ సేఫ్టీ అధికారుల పూర్తి నిర్లక్ష్య ధోరణికి ఇది కారణమని ఇప్పటికైనా సరే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటువంటి కల్తీ నూనెలతో తయారు చేస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ బిర్యానీ పాయింట్లు కానీ దాడులు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఇప్పటికైనా అధికారులు కళ్ళు తేవాలంటూ కూడా పేర్కొంటున్నారు స్థానికులు. ఏలూరు నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, 1990.